మా అసోసియేషన్ తరపు నుంచి ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాం. అంటే 2 నెలలు వేట విరామం తర్వాత మళ్ళీ వేటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి నష్టాలు ఎటువంటి కష్టాలు లేకుండా ఫిషింగ్ పుష్కలంగా పడాలి అనే ఉద్దేశంతో ఈ గంగాదేవి పండుగ చేసి మేము బోట్లు వేటలకి బయలుదేరుతుంటాం. ఈ నేపథ్యంలో ఆ తల్లి ఇప్పుడు కూడా, ఎందుకంటే ఈ గంగాదేవి అనే అమ్మవారికి అంత పవిత్రత. మనకు ఒకసారి ఈ సూపర్ సైక్లోన్ వచ్చేటప్పుడు, ఉద్యోగ సైక్లోన్ ముందు కూడా సునామీ వచ్చేటప్పుడు కూడా ఈ మన సముద్రం తలక జట్టు ఎంత ఉందో, జట్టుని కాకుండా 5 అడుగులు పైబడిగా వాటర్ వచ్చి అప్పుడు ఆ తల్లి తలక పాదాల వరకు వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయిందని కళ్ళారా చూసాను. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్కి ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నాను. మా యొక్క అసోసియేషను 49వ సంవత్సరానికి 50 సంవత్సరంలో ఈరోజు చొరబడ్డది. అలా గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ బతికిన వాళ్ళతో పాటు వాళ్ళ తలక వారసత్వాలు ఇక్కడ ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ గంగమ్మ తల్లికి పూజ చేసుకున్న తర్వాత ఈ యొక్క కొత్త సంవత్సరంలో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మరి సముద్రంలో వేట అన్నది ప్రమాదభరితమే కాబట్టి సంపద వచ్చినా లేకపోయినా నష్టాలు కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, మరి ఆస్తులకు నష్టం కలగకుండా ప్రకృతి నుంచి మమ్మల్ని సవిధాలుగా కాపాడాలని ముఖ్యంగా తల్లిని కోరుకుంటూ పిల్లా పాపలతో కుటుంబ సభ్యులందరితో కూడా వచ్చి ఈ అన్సీజన్ అవగానే సీజన్ ప్రారంభంలో వేటగా వెళ్ళగా మొదలవగా వచ్చే మంగళవారాన్ని అమ్మవారి పండగగా మేము నిర్ణయించుకొని మరి ఈ హార్బర్ వచ్చిన కాడి నుంచి ఈ మత్స్య పరిశ్రమ ఉన్న కాడి నుంచి